సట్టనా మన ఎలగందుల కిలను చూడటానికి బడి పిల్లగాన్లు వచ్చిరట, పోదంపా. అవు సదన్న, బడి పిల్లగాన్లతే మనం ఎందుకు పోవుడు? వేరే ఊర్ల నుండి బడి పిల్లగాన్లు మన ఊరు చూడటానికట్టే వాళ్ళని చూడటానికి మనం పోవద్దా? పోదాం. ఎలగందుల కిల్లా పిలుస్తోంది మల్లా, ఎలగందుల కిల్లా పిలుస్తోంది మల్లా, చూసోద్దాం పదవై మన పాత తరం జిల్లా. ఎలగందుల కిల్లా పిలుస్తోంది మల్లా, చూసోద్దాం పదవై మన పాత తరం జిల్లా. కరీంనగర్ జిల్లాకు కాంతులీను కిరీటం, మానేరు తీరంలో మరపురాని వైభవం. తెల్లని కందుల పంటలు కొల్లలుగా పండగా, తెలికందుల వెలిగందుల ఎలగందుల అయినది, తెలికందుల వెలిగందుల ఎలగందుల అయినది. ఏ బడి నుంచి వచ్చిరు బుజ్జి? కేజీబీవీ నుంచి వచ్చినాం. కేజీబీవీ అంటే ఎల్కేజీ యూకేజీ లెక్కనే అండి? అది చిన్నోళ్ళు చదివే బడి కదా. చిన్నపిల్లల బడి కాదు. కేజీబీవీ అంటే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. మా బడిలో ఆడపిల్లలను చేర్చుకొని 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉచితంగా చదువుతో పాటు ఉండటానికి వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఇస్తాము. మంచిగా చదువు చెబుతాము. ఈ పిల్లల్ని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. అట్లనా మేడం? మా ఇంటి పక్కన నువ్వు బుజ్జున్నది, మీ బడికి తీసుకొస్తా. తీసుకురండి, చేర్పించుకుంటాం. ఈ పిల్లగాడ్ల డ్రెస్ మంచిగున్నది. ఏ బడి మీది? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మా ఊర్లో ఉన్న సొంటి బడే. మంచిగా చదువుకుంటారా? మంచిగా చదువుకుంటాను. మా సార్లు కూడా మంచిగా చెప్తుర్రు. ఒక్క చదువేనా ఇంకేమన్నా నేర్చుకుంటానరా? ఆటలు పాటలు కూడా నేర్చుకుంటాం. Not only education, games and songs, but also we provide midday meals, free books, free uniform. And for slow learners are given special care, and special classes are being conducted for class 10 students. అన్ని ముచ్చట్లు మంచిగా చెప్పారు మేడం. ఇవే కాదండి, ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. చదువులో విద్యార్థులు అందరూ రాణించడం కోసం తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య మొదలగు కార్యక్రమాలు చేపట్టింది. భవిత, స్నేహిత లాంటి కార్యక్రమాల ద్వారా బడిని సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దుతుంది. నా పిల్లలు ఇద్దరు మనూరు సర్కార్ బడినే చదువుకుంటారు. సత్తన్న, నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా? చెప్పు. మా పిల్లలు బడికి రాకపోతే సార్లు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడుగుతారు. అవునా? సర్కారు బడిలా ఇంత మంచిగుంటుందని తెలియక నా ఇద్దరు పిల్లగాళ్ళను వ్యాన్ ఎక్కించి వేరే ఊరు బడికి పంపుతాన్నా. నా పిల్లగాళ్ళను కూడా మనూరి సర్కారు బడినే ఎత్తా. పిల్లలు, అదిగో మన జిల్లా విద్యాధికారి, వైద్యాధికారి, పోలీస్ అధికారి గారు కూడా వచ్చేశారు. నమస్కారం సార్. బడి పిల్లల లెక్క మీరు కూడా మా ఎలగందుల కిలను చూడటానికి వచ్చిరా ఏంది? కాదు, బడి పిల్లల కోసమే వచ్చినాం. మేము వీళ్లకు స్నేహితులం. ఎవరన్నా వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తెలుసుకొని పరిష్కారం చేస్తాం. మేము పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నయం చేస్తాము. జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ళు, మైనారిటీ స్కూళ్ళు, విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు వంటి అన్ని రకాల పాఠశాలల విద్యార్థుల కోసము మా విద్యాశాఖతో పాటు వైద్య శాఖ, పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు కూడా పనిచేస్తున్నారు. అన్ని రకాల పాఠశాలలు విద్యార్థుల వికాసము కోసము మరియు సమగ్రాభివృద్ధి కోసము పనిచేస్తున్నాయి. వీడికి అత్తే ఎన్నో తెలియని ముచ్చట్లు తెలిసినాయి సార్. పిల్లలందరూ ఎందుకు కూర్చుంటారు? బోధింటారా? కాదు,
మీరు కూడా కూర్చోండి, తెలుస్తుంది. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పిల్లలు అందరూ బాగున్నారా? ఎలుగందుల కోట ఎలా ఉంది? మన ప్రభుత్వం మీకోసం ఎన్నో రకాల పాఠశాలలు నిర్వహిస్తున్నది. అన్ని పాఠశాలలు మీ వికాసం కోసమే పనిచేస్తున్నాయి. మీరందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీకు నచ్చిన రంగాన్ని ఎన్నుకొని రేపటి సమాజానికి ఉపయోగపడాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మేడం, మీ అనుమతితో పిల్లలు ఒక పాటపై నృత్య ప్రదర్శన చేస్తారు. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. చదువుకోవడం పిల్లల హక్కు, చదివించడం పెద్దల బాధ్యత. చదువు ఒక్కటుంటే చాలు, సమస్తం ఉన్నట్టే. అందుకే అన్ని వర్గాల పిల్లల కోసం, అన్ని ప్రాంతాల పిల్లల కోసం ఎన్నో రకాల పాఠశాలలు. ఇవన్నీ అందరినీ సమన్వయం చేయడానికే, అందరికీ సమన్యాయం అందించడానికే. అక్షరం ఒక ఆయుధం, అక్షరం ఒక అవసరం. అందుకే అక్షరాన్ని రక్షిద్దాం, అక్షరాన్ని అందరికీ అందిద్దాం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి.